హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. సిఎఫ్ఎంఎస్ నుంచి తాజా అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చింది. మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల ప్రక్రియపై అత్యంత తాజా మరియు వివరణాత్మకమైన సమాచారం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 26వ తేదీ ఉదయం సమయానికి ఉన్న అధికారిక లెక్కల ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాల బిల్లుల ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం ఈ జీతాల బిల్లులన్నీ ప్రభుత్వ ఆన్లైన్ ఆర్థిక నిర్వహణ వ్యవస్థ అయినటువంటి సిఎఫ్ఎంఎస్లో విజయవంతంగా అప్లోడ్ చేయబడ్డాయి. అయితే ఇవి ప్రస్తుతానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలోనే ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే పరిపాలనా పరంగా అయితే బిల్లుల తయారీ మరియు ఆమోదం పూర్తయినప్పటికీ ఖజానా నుండి నగదు విడుదల కావడానికి ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ అయితే రావాల్సి ఉంది. సో ఇప్పటికే ఉద్యోగులందరికీ కూడా ఏప్రిల్ నెలకు సంబంధించి పే స్లిప్స్ డిజిటల్ రూపంలో జనరేట్ అయ్యాయి. తద్వారా వారు తమకు రాబోయే జీతం వివరాలను చూసుకునేటటువంటి అవకాశం కలిగింది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ బిల్లులు కూడా నిర్ణీత సమయం కంటే ముందే అప్లోడ్ చేయబడ్డాయి. క్షేత్రస్థాయిలో ఉన్న సబ్ ట్రెజరీ ఆఫీసర్లు, ఎస్టీఓస్ ఈ యొక్క బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పటికే తమ ఆమోద ముద్ర అప్రూవల్ అయితే చేశారు. ఇలా ఆమోదించబడినటువంటి బిల్లులు ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో పేమెంట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, సో ఈ విధంగా అయితే స్టేటస్ అయితే చూపిస్తోంది. నిధుల విడుదల కోసం వేచి చూస్తూ ఉన్నాయని అర్థము. పెన్షనర్లు తమ ఏప్రిల్ నెల పెన్షన్ స్లిప్లను డౌన్లోడ్ చేసుకోవడానికి లేదా ఆన్లైన్లో చూసుకోవడానికి ఏప్రిల్ 27వ తేదీ అర్ధరాత్రి నుండి సిఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్సైట్ లింక్ అందుబాటులోకి అయితే రానుంది. ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఈ యొక్క పే స్లిప్స్ ఎంతో కీలకంగా అయితే మారుతాయన్నమాట. మరి అయితే జీఓఎంఎస్ నెంబర్ 63 ప్రకారంగా అందాల్సిన 10% డిఆర్ బకాయిల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఎరియర్ బిల్లులను ప్రస్తుతం ప్రాసెస్ అయితే చేయలేదు. ఎందుకంటే ఆర్థిక శాఖ నుండి వీటికి సంబంధించి ఎటువంటి ప్రత్యేక ఆదేశాలు కానీ లేదా నిధుల కేటాయింపులు చేసినట్టు ఉత్తర్వులు కానీ ఇప్పటి వరకు వెలువడలేదు. అదేవిధంగా 2018 టీఆర్ అరియర్స్ బకాయిల కోసం ఎదురు చూస్తున్న సుమారు 34,500 మంది పెన్షనర్ల పరిస్థితిని పరిశీలిస్తే వారికి సాధారణ పెన్షన్ చెల్లింపులు పూర్తయిన తర్వాతే ఈ బకాయిలు అందుతాయి. అంటే మే నెల 1వ తేదీ తర్వాతే ఈ యొక్క 34,500 మంది పెన్షనర్లకు ప్రత్యేకంగా బకాయిల చెల్లింపులు జరిగే అవకాశం ఉందని అధికారులు సంకేతాలు అయితే ఇచ్చారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సిఎఫ్ఎంఎస్ నిధి పోర్టల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్ల వ్యక్తిగత మాస్టర్ డేటాలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సవరించుకునేటటువంటి ప్రక్రియ, అంటే మీ పేరు కానీ లేదా సర్నేమ్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు లేదా డేట్ ఆఫ్ జాయినింగ్ కావచ్చు, పాన్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదా జీపీఎఫ్ నెంబర్ లేదంటే ఏపీజీఎల్ఐ ప్రాన్ ఖాతా వంటి కీలక వివరాల్లో ఏ చిన్నపాటి తప్పులు ఉన్నా సరే భవిష్యత్తులో పెన్షన్ లేదా ఇతర ప్రయోజనాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి వీటిని సవరించుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగి తన పేరును సవరించుకోవాలనుకున్నట్లయితే సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డిడిఓ అటిస్టేషన్తో కూడినటువంటి దరఖాస్తును సమర్పించాలి. దీనికోసం సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ మొదటి పేజీ మరియు పేరు ఉన్న పేజీ జిరాక్స్, అలాగే ఎస్ఎస్సి సెకండరీ బోర్డ్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్కుల లిస్ట్ అండి, జాబితా, అలాగే ఆధార్ కార్డు కాపీ తప్పనిసరి అన్నమాట. పేరు పూర్తిగా మార్చుకోవాల్సి వస్తే మాత్రం ప్రభుత్వ గెజిట్ కాపీని కూడా జత చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కేవలం పేరు మాత్రమే కాకుండా ఇతర వివరాలను సవరణ కూడా ప్రత్యేక నిబంధనలు అయితే ఉన్నాయి సవరించుకోవడానికి, అంటే ఇతర వివరాలను కూడా మార్పు చేసుకునే దానికి. ఉదాహరణకు ఉద్యోగంలో చేరిన తేదీ, డేట్ ఆఫ్ జాయినింగ్ తప్పుగా ఉంటే ఎస్ఆర్ కాపీతో పాటు జాయినింగ్ లెటర్ మరియు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించాలి.
మొబైల్ నంబర్ మార్పు కోసం వ్యక్తిగత అభ్యర్థన లేఖతో పాటు డీడీఓ గారు ధృవీకరణ పత్రం అవసరము. అలాగే జీపీఎఫ్ లేదా ఏపీజేఎల్ఐన్ నంబర్ల సవరణకు ఆయా విభాగాల ఆథరైజేషన్ కాపీలు లేదా బాండ్ పేపర్లు సమర్పించాల్సి ఉంటుంది. మరి పెన్షనర్ల విషయానికి వస్తే వారి పేరు లేదా పుట్టిన తేదీలలో మార్పుల కోసం పీపీఓ ఆథరైజేషన్ కాపీ మరియు వ్యక్తిగత విన్నపం తప్పనిసరిగా ఉండాలి. ఈ పత్రాలన్నిటిని సిద్ధం చేసుకున్న తర్వాత వాటిని డైరెక్టర్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మొదటి అంతస్తు నిధి భవన్ మంగళగిరి అనే చిరునామాకు అడ్రస్కి అయితే పంపాలి. ఇక్కడ గమనించాల్సిన కీలకమైన అంశాలు ఏమిటంటే మీరు పంపే ప్రతి దరఖాస్తుకు డీడీఓ లేదా ట్రెజరీ ఆఫీసర్ యొక్క కవరింగ్ లెటర్ ఖచ్చితంగా ఉండాలి. ఆ లేఖలో మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, కార్యాలయ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి మరియు డీడీఓ కోడ్ స్పష్టంగా పేర్కొనాలి. దరఖాస్తులను కేవలం ఫిజికల్ కాపీల రూపంలో పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. ఈమెయిల్ లేదా ఇతర సాఫ్ట్ కాపీలను అయితే పరిగణలోకి తీసుకోరు. పెన్షనర్లు తమ సవరణ దరఖాస్తులను నేరుగా పంపకుండా వారి పరిధిలోని ట్రెజరీ ఆఫీసర్ ద్వారా మాత్రమే డైరెక్టరేట్ డిటిఏకు పంపాల్సి ఉంటుంది. ఈ వివరాల సవరణ ప్రక్రియలో ఏమైనా సందేహాలుంటే మీ కార్యాలయ డీడీఓను లేదా సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని అయితే సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. తప్పులు లేని మాస్టర్ డేటా అనేది మీ ఆర్థిక భద్రతకు పునాది వంటిదే అని ఉద్యోగ సంఘాలు అయితే గుర్తు చేస్తూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా తాజా అప్డేట్. జీతాలు, పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.